యేసు రక్తమే జయం పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. ఆగస్టు 20వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సామెతలు 15వ అధ్యాయం 3వ వాక్యము. యెహోవా కన్నులకు మరుగైనదంటూ ఏదీయూ లేదు. ఆయన కన్నులకు సమస్తము తేటగా నుండును. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అని దావీదు కీర్తనకారుడు చెప్పిన విధముగా, తల్లి గర్భంలో రూపింపక మునుపే ఆయన కన్నులు మనులను ఎరుగును. మనుషుల ఎదుట మంచిగా ప్రవర్తన కలిగి, ఎవరు లేని చోట, ఎవరు లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు పాపపు జీవితం జీవిస్తున్నారా? చెడ్డవారిని మంచివారిని యెహోవా కన్నులు చూచుచున్నదన్న సంగతి మరవకండి. దేవుడి వాక్యం ద్వారా ఈ దినాన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడు. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ప్రతి క్షణం దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడన్న భయం ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా కనులకు ప్రీతికరమైన బిడ్డగా జీవించే కృపను దేవుడి దినాన మనందరికీ దయచేయునుగాక. సకల ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.